శివ తెలుగు వెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం తెలుగు 30కి 30 మార్కులు ఏ విధంగా సంపాదించాలి, ఈ గత 4 రోజుల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు, ఆ ప్రశ్నల్ని ఎలా మనం ఈజీగా గుర్తుపట్టి సమాధానం చేయాలి అనే అంశాలు ఇక్కడ చూద్దాం. గత 4 రోజుల నుంచి అడిగిన ప్రశ్నలు ఒకసారి పరిశీలించండి. కింది వారిలో సామెత కానిది. సామెత అంటేనే పోలిక అన్నట్లు అనేది ఉంటాం, కానీ పోలికని చెప్తే దాన్ని సామెత అని చెప్పడం జరుగుతుంది. తీగకు కాయ పొరువ, ఇసుక తక్కెడ పేడ తక్కెడ, ఆశ్లేష వాన అరికాలు తేమ, తలలో నాలుక. ఈ పదాలు చూసినట్లయితే మనకి తలలో నాలుక ఇది ఒక జాతీయం మనకు తెలుస్తుంది. కాబట్టి దీంట్లో తలలో నాలుక అనేది జాతీయం, కాబట్టి ఇది సామెత కాదు. తర్వాత అఘము అనే పదానికి అర్థాలు. మనం ఈ అర్థాలు ఎక్కడ చదవాలయ్యా అని చెప్పాము. పాఠ్యాంశం చివర ఉన్న పద్యాలంలోవి భాషాంశాలు, అదేవిధంగా పాఠ్య పుస్తకం చివర ఉన్న పదాలకు అర్థాలు. అఘము అంటే పాపము అనే అర్థంతో చెప్పడం జరుగుతుంది. సమాసం అర్ధరాజ్యం, రాజ్యము అర్ధభాగము, డూమువులు ప్రథమ, కాబట్టి ఇది డూమువులు ప్రథమ, కాబట్టి ప్రథమా తత్పురుష సమాసం. ఖండతాళవ్యాలు ఇచ్చు రసాయనం తాలు రుటు రసాయన మూర్ధ ఏదోతో కంఠతాలు ఐ అనేవి ఖండతాళవ్యాలు. ఇది కనుక మనం చూస్తే 6వ తరగతి 3వ పాఠంలోనే వర్ణాలు ఎట్లా పుడతాయి, వర్ణోత్పత్తి స్థానాలు మొత్తం కూడా ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి పాఠం చివర ఇది కొంచెం కష్టం అనుకోకుండా ఆ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఆ వర్ణోత్పత్తి స్థానాల నుంచి ఒక మార్కు తప్పనిసరిగా వస్తుంది, అది గుర్తుపెట్టుకొని చదవండి. రామయ్య సంధి, రామ ప్లస్ అయ్య, రామ మా చివర ఏముంది, ఆ ఉంది, కాబట్టి రామయ్య అనేది అత్వసంధి. ఈ విధంగా మనం చాలా సులభంగా సంధులు, అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, మనకి సంస్కృత సంధులు కూడా సవర్ణ గుణ వృద్ధి జనాదేశ, ఈ 4 సంధులు చదివితే చక్కగా మనకు ఒక మార్కు సంపాదించుకోవచ్చు. తర్వాత పాఠ్యాంశంలోని పాత్ర, మరి మాయకమ్మల్లో ఏమేమి పాత్రలు ఉన్నాయా మనం గమనించినట్లయితే చండీదత్తుడు, ఆత్మానందుడు, బిచ్చగాడు, చెంచల, విక్రమార్కుడు, ఈ 5 పాత్రలు ఉన్నాయి. కాబట్టి ఆ పాత్రల్ని గుర్తించమని మిగతా పాత్రలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా పాత్రలు మనం సులభంగా గుర్తించవచ్చు. ఇక ప్రకృతి వికృతి. ప్రకృతి అంటే సంస్కృత పదాలు చాలా దగ్గరగా ఉండేవి. వికృతి అంటే అచ్చతెలుగు పదాలు, ఆర్చికం మనబడు, అచ్చతెలుగు శబ్దములలో ఆర్చికం మనబడు, వీటిని వికృతి అంటారు. ఇక్కడ చూడండి, అగ్ని అగ్గి, ధర్మము దమ్మము, హంస అంచ, ముఖము మొగము. మనం ఈ విధంగా ఈ పదాలు వాడుతున్నాం కాబట్టి ప్రకృతిని వికృతి చాలా సులభంగా గుర్తించవచ్చు. మనం వాడుకలో లేని పదాలన్నీ కూడా సులభంగా సంస్కృత పదాలు అయి ఉంటాయి. ఉదాహరణకి శారదాంబ, అంబ అనే పదం మనం వాడతామా, వాడం. మనం ఏ పదం వాడతాం, అమ్మ. కాబట్టి అంబ ప్రకృతి, అమ్మ వికృతి మిత్రులారా. తర్వాత మాతృభూమి పాఠంలోని పాత్రలు చూస్తే 8వ తరగతిలో ఇది, 7వ తరగతిలోది ఇది, 8వ తరగతిలోది మాతృభూమి, ఇది 2వ పాఠమే, ఇది కూడా 2వ పాఠం నుంచి ఇవ్వడం జరుగుతుంది. పద్మజ, రాజారావు, సుధీర్, చంద్రమ్మ, రోసయ్య, వీర. ఈ విధంగా మనకి ఆ పాత్రలు మ్యాచింగ్ చేయమనొచ్చు, లేకపోతే గుర్తించమనొచ్చు. ఈ విధంగా పాత్రల్ని సులభంగా ఒకసారి చదివితే మనకి గుర్తుంటాయి, దానికి పెద్ద ఇబ్బంది లేదు. తర్వాత భాషా భాగాలు.
మీకు నేను వీడియోలో చెప్పున్నా కూడా భాషా భాగాలు పూర్తి వివరణ చెప్పున్నా. భాషా భాగాలు నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. ఇక్కడ మీరు గమనించినట్లయితే లింగ వచన విభక్తులు లేనిది. లింగ వచన విభక్తులు లేకుండా ఏ పదం ఉంటుంది? ఆహా, ఓహో, అయ్యో. ఈ పదాలు గమనించినట్లయితే ఇవన్నీ కూడా అవ్యయాలు అవుతాయి. అవ్యయము నానా అర్థాలు. సంతానం నానా అర్థం. చూస్తే అమ్మ, అక్కడ నానా అర్థం అంటే చూడండి. అమ్మ అంటే అమ్మ అని ఇంకెవరిని అంటాం? పెద్దమ్మ, దేవత, వీటిని కూడా అమ్మ అంటాం కాబట్టి అవి నానార్థాలు. అదే మాత, జనని, తల్లి అని చెప్తే వాటిని పర్యాయపదాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, సంతానము అంటే బిడ్డ. కల్పవృక్షం, కల్పవృక్షాన్ని నానార్థం. సంతానం అనేది ఒక వృక్షం పేరు కాబట్టి అది కూడా మనం చెప్పాలి. ఇక అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారము అంటే ఇది అర్ధాలంకారాల్లో వస్తుంది. అతిశయోక్తి అంటే ఏంటయ్యా? ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పటం. మా పొలంలో బంగారం పండింది, మరి పండిద్దా? పండదు. కాబట్టి ఎక్కువ చేసి చెప్పడం. మా నగరంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్తున్నాం. గోరంతల్ని కొండంతలుగా చేసి చెప్పడము అతిశయోక్తి అలంకారం. మనకి ప్రధానంగా ఉపమాలంకారం, పోలిక, ఉత్ప్రేక్ష, ఊహ, రూపకం ఆరోపించటం, అతిశయోక్తి ఎక్కువ చేసి చెప్పటం, స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. ఈ విధంగా ఈ 5 అలంకారాలు చక్కగా నేర్చుకుంటే మనకి 1 మార్కు తేలిగ్గా సంపాదించుకోవచ్చు. అలంకారాల మొత్తాన్ని కూడా ఎలా గుర్తించాలి? శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు మీకు వివరించడం జరిగింది. వృత్యానుప్రాస, ఒక అక్షరం మరలా మరలా రావటం. చేకానుప్రాస, జంట పదాలు అర్ధభేదంతో వెంట వెంటనే రావటం. లాటానుప్రాస, జంట పదాలు తాత్పర్య భేదంతో వెంట వెంటనే రావటం. యమకం, జంట పదాలు అర్ధభేదంతో వ్యవధానంతో రావటం. ముక్త పదగ్రస్తం, విడిచిపెట్టిన పదాన్ని మరలా గ్రహించటం. చివరిది అంత్యానుప్రాస. అంత్యానుప్రాస అంటే చివరి వచ్చిన పదము మరలా రావటం. కదిలేది, కదిలించేది, మారేది, మార్పించేది, ది 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 ఇలా చివర రావటమే అంత్యానుప్రాస అవటం జరుగుతుంది. ఇక్కడ మీకు సులభంగా తెచ్చుకునే మార్కులు. భార్గవి ఏ గణం అని అడిగాడు. ఇక్కడ ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సంయుక్తాక్షరం ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. అదేవిధంగా ఇది లఘువు, లఘువు కాబట్టి మొదటి గురువు కాబట్టి అది భగనం అవుతుంది. ఈ విధంగా మనకు ఉత్పలమాల యతిస్థానం. మనకి 4 పద్యాలు నేర్చుకోవాలి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, శార్దూలం. కాబట్టి ఉత్పలమాల భరణ భవరవ అనే గణాలు వస్తాయి. కాబట్టి అందులో యతిస్థానం 10. యతిస్థానం 10. అదేవిధంగా నజబ జజ్రా గణాలు ఏ పద్యం? ఇది నజబజ జజ్రా చంపకమాల. మత్తేపం సభరణమయవా, శార్దూలం మసజస తతగా. ఈ విధంగా పద్యాలు, యతిస్థానాలు, గణాలు గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యంగా పాఠ్యాంశం చివర ఉన్న భాషాంశాలు, వ్యాకరణ అంశాలు ప్రాక్టీస్ చేసినట్లయితే 99% అందులోనే వస్తాయి, ఎక్కడి నుంచి రావు. కాబట్టి ఈ యొక్క అంశాల మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా చదివి మీరందరూ 30కి 30 మార్కులు పొందాలని కోరుకుంటూ మా ఛానల్ని లైక్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఆల్ ద బెస్ట్.